అందరికీ నమస్తే. దిల్వార్పూర్ ఇథనాల్ ప్రాజెక్టు తాత్కాలికంగా బ్రేక్ ఏసింది ప్రభుత్వం. జనం ఎంత చైతన్యవంతంగా ఉన్నారో మనకు దిల్వార్పూర్‌లో ఈ ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన తర్వాత అక్కడ జనం చేసిన ప్రకటన కూడా దానికొక నిదర్శనం. వాళ్ళు మనం చూసినాం. ఆర్‌డీఓను 12 గంటలు బంధించిండ్రు. ఉదయం 11 నుంచి రాత్రి 11 అంటే 12 గంటల పాటు మొత్తం ఇంట్లో ఉన్న పిల్ల, పుట్ర మొత్తం ముసలోళ్ళు, మహిళలు, చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చొని హైవే మొత్తం స్తంభింపజేసిర్రు. మనకదంతా చూసినాం. ప్రభుత్వం తాత్కాలికంగా ఆపుతున్నాం ఈ ప్రాజెక్ట్‌ను, ఇథనాల్ ప్రాజెక్ట్‌ను అని చెప్పిండ్రు. వాళ్ళేమన్నారు తెలుసా దానికి కౌంటర్‌గా, మేము కూడా తాత్కాలికంగా మా ఆందోళన ఆపుతున్నాం. ప్రభుత్వం పర్మనెంట్‌గా ఆపాలిది. ప్రభుత్వం ఇక్కడి నుంచి మొత్తాన్ని తప్పించాలి. ఇక్కడి నుంచి తరలించాలి. ఇక్కడ ఉండొద్దు అని అక్కడ ప్రజలు చెప్పారు. అంటే వాళ్ళు ఒక చైతన్యం. వీళ్ళు తాత్కాలికంగా ఆపితే వాళ్ళు కూడా తాత్కాలికంగానే ఆపుతున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ఇంకా మా యుద్ధం అయిపోలేదు. మీరు కొనసాగిస్తే మేము కంటిన్యూ అవుతామని అక్కడ జనం తేల్చి చెప్పిండ్రు. రైట్. దిల్వార్పూర్ ఈ ఇథనాల్ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు వెనుకకు వేసింది. అది తప్పేం లేదు. ప్రభుత్వాలు అప్పుడప్పుడు అడుగు వేయాలి. చాలాసార్లు చాలా ప్రభుత్వాలు నిర్ణయాల నుంచి వెనుకకు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకో ఒక నిర్ణయం తీసుకోవడం, జనాల మీదకి వదలడం, జనాలు ఎంత జనాలు ఎంత రివర్స్ చేసినా, జనాలు ఎంత ఆందోళన తెలిపినా, జనాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా ఆ నిర్ణయం నుంచి వెనుకకు జరిగే ప్రయత్నాలు చేయలేదు ఇప్పటివరకు. దిల్వార్పూర్ ఇథనాల్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం చేసింది. అయితే సేమ్ అట్లాంటి సంఘటనే కదా లఘుచర్ల ఇష్యూ. లఘుచర్ల ఇష్యూ వేరే ఏం కాదు. అసలు అంతకన్నా ఎక్కువ. దిల్వార్పూర్ కన్నా లఘుచర్ల ఇష్యూ ఇంకా ఎక్కువ. ఎందుకంటే 8 నెలల నుంచి వాళ్ళు కంటిన్యూగా ఫైట్ చేస్తున్నారు. ప్లస్ అధికారుల మీద దాడి జరిగింది. ఒక ఐఏఎస్ ఆ ఊరికి పోయే పరిస్థితులు లేకుండా పోయినాయి. అక్కడి నుంచి ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లగచర్లకు వితౌట్ సెక్యూరిటీ పోయే అవకాశం లేదు. ప్లస్ అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలో, లేకపోతే అక్కడున్న వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డో, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డో, లేకపోతే మిగతా కాంగ్రెస్ కార్యకర్తలో వాళ్ళందరికీ శత్రువులుగా కనిపిస్తున్నారు ఇప్పుడు. రేవంత్ రెడ్డి ఒక పెద్ద శత్రువుగా అక్కడ రైతులకు కనిపిస్తున్నారు, ఆ 4 తాండాల శత్రువులకి. మరి ఎందుకు లగచర్ల విషయంలో వెనుకకు పోవట్లేదు గవర్నమెంట్? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ అనో, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లునికి అక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టాలన్న ఉద్దేశంతో అయితే ఒకలాగా వ్యవహరిస్తారు. రైతుల మీద కేసులు పెడతారు, జైళ్ళలో వేస్తారు, అక్కడ ఏదో కుట్ర జరిగిందని చెప్తారు. మాజీ ఎమ్మెల్యే పతం నరేంద్ర రెడ్డిని చెర్లపల్లి జైలుకు పంపిస్తారు, రైతులను తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో వేస్తారు. ఇక్కడ మాత్రం దిల్వార్పూర్ ఇథనాల్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం వెనుకడుగు వేసినారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయం అక్కడ ఎందుకు లగచర్లలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? లగచర్లలో ఫార్మసిటీ పెట్టాలన్న ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు వెనుకకు తీసుకోవట్లేదు? అంటే రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీనో, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లునికి సంబంధించిన కంపెనీ పెట్టాలన్న అయితే ఒకలాగా నిర్ణయం ఉంటుంది. ఇథనాల్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకొకలాగా నిర్ణయం ఉంటుందా? అక్కడ రైతులే, ఇక్కడ రైతులే. అక్కడ చిన్న చిన్న రైతులే, ఇక్కడ చిన్న చిన్న రైతులే. మరి లగచర్ల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు? ఎందుకు పునరాలోచన చేయట్లేదు? ఇంకా ఎందుకు వాళ్ళ మీద బుసగొట్టే ప్రయత్నం చేస్తున్నది? ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆ రైతుల విషయంలో చూస్తాం, కానీ కుట్ర చేసిన వాళ్ళని వదలం అంటే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి వచ్చే వరకు ఎవరో కుట్ర చేసిండ్రు. ఇథనాల్ విషయంలో రైతులే ధర్నా చేసిన నమ్మిరు కదా, లేకపోతే అక్కడ కూడా బీఆర్ఎస్ ఉందని ఏమైనా చెప్పదలుచుకున్నారా గవర్నమెంట్? ఇథనాల్ ప్రాజెక్ట్ విషయంలో అదొక్క ఇథనాల్ ప్రాజెక్ట్ కాదు, జగిత్యాల దగ్గర ఒక ఇథనాల్ ఆందోళన నడిచింది మొన్నటిదాకా. అక్కడ మక్తల్లో 2022లో పెట్టిన ప్రాజెక్టును, ఆ ప్రాజెక్టును అక్కడి నుంచి తీసేయాలి, తప్పించాలని ఇప్పటికీ రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంది. అది ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నారు, వాళ్ళ జీవితాలే పోతున్నాయి. ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా ఆ కంపులో కొట్టుకోపోతున్నాయి. కనీసం ఉండి గాలి కూడా పీల్చలేని పరిస్థితులు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. ఇట్లాంటి టైంలో ఇథనాల్ ప్రాజెక్ట్ విషయంపై ఎందుకు ప్రభుత్వం పునరాలోచన చేయట్లేదు? ఇథనాల్ టెంపరీగా ఆపడం కాదు, మొత్తం ఇథనాల్ ప్రాజెక్ట్ లేకుండా చేయాలి. అదే అడుగుతున్నారు రైతులు అక్కడ. ఇక్కడ లగచర్ల విషయంలో ఎందుకు అంటే మనది మంగళవారం, మందిది సోమవారం అంటారు కదా, అట్లా రేవంత్ రెడ్డి ఆయన సొంత విషయము, ఆయన అల్లుడి విషయం వచ్చేవరకేమో రైతుల మీద కేసులు పెడతారు. ఇథనాల్ ప్రాజెక్ట్ కాడ ఇక్కడనేమో ఆయనకు సంబంధం లేదు కాబట్టి అక్కడ ఆగిపోతారా? ఇక్కడ ఆగినట్టు లగచర్లో ఎందుకు ఆగరు? లగచర్ల విషయంలో ఎందుకు పునరాలోచించదు? ఎందుకు కేసులు పెట్టి రైతులను అందరినీ జైల్లో పడేసిండ్రు? ఇట్లాంటి గొడవలు చాలా జరుగుతున్నాయి. నాకు తెలిసి లగచర్ల ఇష్యూతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ భయపడిపించాలి. ఎక్కడైనా సరే భూసేకరణ అంటే ఎవరు అడ్డం పడొద్దు, భూసేకరణ అన్న తర్వాత అందరూ
భయపడిపోవాలన్న ఉద్దేశంతోనే బహుశా లగచర్ల ఇష్యూని ఇంకా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్న గవర్నమెంట్. ఇక్కడ ఫార్మాసిటీకి 300 ఫీట్ల రోడ్ అంట. 300 ఫీట్ల రోడ్డు కోసం అక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి భూములు సేకరిస్తున్నారు. అక్కడ ఎకరా 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు ఉంది. వీళ్ళు ఇచ్చేది ఎంత? వీళ్ళు ఇచ్చేది ఎకరాకు 10 లక్షలు. ఇంకా అమ్మమ్మ అంటే 15 లక్షలు ఇస్తారు. మరి ఎక్కడ 3 కోట్లు, ఎక్కడ 5 కోట్లు, ఎక్కడ 10 కోట్లు? మీరు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలతోన వాళ్ళు ఏం చేస్తారు? అసలు అక్కడ ఇంకా నీవేం కట్టలేదు, ఫ్యూచర్ సిటీ కట్టలేదు. అవుతుందో కాదో తెలియదు. ఆ ఫార్మసిటీ గొడవ నడుస్తున్నది. ఆ ఫార్మసిటీ ల్యాండ్లో ఫార్మానే పెట్టాలి, నువ్వు 4th సిటీ లేదు, 5th సిటీ లేదని చెప్పి పర్యావరణవేత్తలు రకరకాల సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు కోర్టుకు అక్కడ ఖచ్చితంగా ఫార్మసిటీ ఉంటుంది, వేరే ఏముండదని చెప్పిండ్రు. ఫార్మసిటీ ఎత్తేయలేదని చెప్పిండ్రు. అక్కడ రైతులు ఫార్మసిటీ తెస్తే మా భూములు మాకు ఇవ్వాలి, 4th సిటీ లేదు, ఏ సిటీ లేదని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ బాధిత రైతులను వదిలేసి ఇంకా కొంతమంది రైతులను బాధితులుగా చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది అంటే, ఇట్లా ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒకలాగా కొడంగల్ ఇష్యూను ఎందుకు లైమ్లైట్లో పెడుతున్నారంటే, రైతులను బెదిరించడానికి, రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకోనికి అని ఒక నాయకుడు చెప్తున్నాడు. అంత బెదిరించి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? మీ పర్సనల్ గర్జ్ ఏం లేదు కదా ఇక్కడ. రేవంత్ రెడ్డి కొడంగల్లో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆయన సొంత గర్జుగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే ఇంత ఇంట్రెస్ట్ అంతకుముందే ఈ గొడవ జరగముందే పోయి వాళ్ళని బుజ్జగించింటే, వాళ్ళని కంట్రోల్ చేయగలిగింటే, అక్కడ జనాలకు అర్థమయ్యేది చెప్పిందంటే బాగుండే. అదే కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని ఒక ప్రపోజల్ తీసుకున్నారు అదాని కంపెనీ నుంచి. అసలు ఏం జరుగుతుంది? మొత్తం రైతులు టార్గెట్గా ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల భూములు టార్గెట్గా, ఆ భూములు సేకరణ టార్గెట్గా, రైతులందరినీ రోడ్డు మీదకి పడేసే టార్గెట్గా ఎందుకు ప్రభుత్వం ప్రతి దగ్గర ఏనో దగ్గర ఖచ్చితంగా రైతుల గొడవలే నడుస్తున్నాయి. ఏనో దగ్గర భూసేకరణ చుట్టే నడుస్తుంది. ప్రభుత్వం మొత్తం భూసేకరణ చుట్టూ ఉంది. ఇప్పుడు లగచర్ల విషయంలో జరిగింది ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాలని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించిన, వాళ్ళ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళు సిపిఐ, సిపిఎం లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి రైతులు బలి కావాలి, రైతులు ఓట్లేసి గెలిపించుకున్నందుకు వాళ్ళంతా ఇట్లే జైలు పోటీ తిరగాలనా? ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు వహిస్తున్నది? ఇథనాల్ ప్రాజెక్టు విషయంలో వెనుక జరిగినట్టుగానే లగచర్లలో కూడా ప్రభుత్వం వెనుక జరగాలని అక్కడ రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నాకు తెలిసి లగచర్ల రైతుల ఇష్యూ మాత్రమే కాదు ఇది. లగచర్ల ఇష్యూతో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు లగచర్ల ముందు, లగచర్ల తర్వాత వాళ్ళ వ్యవహార శైలి చాలా మారిపోయింది. వాళ్ళు మాకు సంబంధం లేదు, అనవసరమైన వివాదాలు మేము రామని ప్రభుత్వ అధికారులు డిసైడ్ అయిపోయిన లగచర్ల ఇష్యూ తర్వాత. ఆ ఇష్యూని ఇంకా ఎందుకు పెద్దగా వేయాలనుకుంటుందో ప్రభుత్వం తెలియదు. రాష్ట్రం అంతా రైతులంతా లగచర్ల ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడ రైతులకు ఇష్టం లేని ఫార్మా ఎందుకు పెట్టాలి? ఇవాళ ఇట్టే ఉంటే రేపు నాడు మా పొలాలు కూడా వచ్చి ఫార్మా పెడతారని భయపడుతున్నారు. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరి ఇథనాల్ ప్రాజెక్టు విషయంలో వెనుకకు జరిగినట్టుగానే లగచర్లలో కూడా వెనుకకు జరగాలన్న డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రభుత్వం వెనుకడుగు వెళ్ళిన అవసరం కూడా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.